తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం జై శ్రీనివాసన్ గురూజీ గారు. నమస్కారం. మకర రాశి, ముఖ్యంగా మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? మకర రాశి అధిపతి వచ్చి శనిగ్రహం. సో శనిగ్రహం చాలా పెద్ద గ్రహం, నిదానమే ప్రధానమని చలించే గ్రహం. మకర రాశికి 2026 నూతన సంవత్సరం అని మనం చెప్పేటప్పుడు ఒక 80% బాగుందండి, నాట్ బ్యాడ్. 80% బాగుంది, ఒక 20% కాస్త ప్రాబ్లంలో ఇరుక్కుంటారని చెప్పొచ్చు. రాశ్యాధిపతి వచ్చి మీనరాశిలో ఉన్నాడు, రెండో రాశిలో వచ్చి రాహు ఉంది. ధనస్థానంలో రాహు ఉండేదాన్ని కాబట్టి మన జ్యోతిష శాస్త్రంలో కుజవత్ కేతు, శనివత్ రాహు అంటారు. ఈ శని రాహులు పెద్ద గ్రహాలు, చాలా దశాభుక్తి ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి, 17 years 16 years అలా. దానివల్ల శని రాహు ఎవరికైనా మంచిది చేయాలి అనుకుంటే ఈ రూఫ్ ఏమని చెప్తారు? కిటికీ అంటే విండో, వాకిలి గుమ్మం అంటే డోరు. ఈ విండో డోర్ లో ఎంత మనము సంపత్తిని తీసుకొచ్చేకవుతుంది? తక్కువే. రూఫ్ ఎత్తేస్తే అంత వేసేయచ్చు లోపల. ఎక్కువ సంపత్తి వేసేదానికి రూఫ్ తీస్తే వస్తుందా, డోర్ తీస్తే వస్తుందా, విండో తీస్తే వస్తుందా? రూఫ్ తీస్తేనే వస్తుంది. రూఫ్ తీసి ఎవరికన్నా మంచిది చేయాలంటే శని రాహునే చేసే కుదురుతుంది, ఇంకెవరి వల్ల కుదరదు. దానివల్ల మకర రాశికి రెండో ఇంట్లో రాహు, మూడో ఇంట్లో శని, దానివల్ల 80% డబ్బు పరంగా దాని పరంగా బాగుంటారు. ఇది. దాని తర్వాత ఐదో ఇంట్లో చంద్రుడు, సంతానం కోసం ఏదైనా చేసిన వాళ్ళకి మంచిదే. తర్వాత ఏడో అధిపతి చంద్రుడు వచ్చి ఐదో ఇంట్లో ఉండేదాని వల్ల పెళ్లి చూపులు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి మకర రాశికి. ఇట్స్ వెరీ గుడ్. దాని తర్వాత ఎనిమిదో ఇంట్లో కేతు, రెండో ఇంట్లో రాహు చాలా మంచిది, ఎనిమిదో ఇంట్లో కేతు వచ్చి హెల్త్ పరంగా కాస్త ప్రాబ్లం ఇస్తుంది. దానివల్ల 20% నెగిటివ్ అని చెప్పినాను కదా, దాంట్లో వీళ్ళు ఉంటారు. మకర రాశిలో పుట్టిన వారు కామన్ గానే లావు మనిషిలో. అమ్మాయి అయితే కూడా లావే, అబ్బాయి అయితే కూడా లావే. ఇలా సన్నగా ఉండేవారు గురుగారు, ఈ మధ్యలో వెయిట్ వేసేసినాను అని. దానివల్ల లావు ఉండే వాళ్ళకి హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది, సన్నగా ఉంటే తక్కువ. సో దానివల్ల హెల్త్ పరంగా మీరే చూసుకోండి మకర రాశి వాళ్ళు. నేను సన్నగా ఉన్నానా, సేఫర్ సైడ్. లావుగా ఉన్నావా, కాస్త జాగ్రత్త వహించాలి. ఇంకా 12వ ఇంట్లో బుధుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు. సో ఇక్కడ మకర రాశికి కూడాను గవర్నమెంట్ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది. సో కాస్త ఏదైనా నోటీసులు అవి ఇవి వచ్చేది, ఎంక్వైరీస్ రావచ్చు. ప్రైవేట్ సెక్టర్ ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎక్కువగా ఖర్చు అవుతుంది డబ్బు ఈ సంవత్సరం. దానివల్ల నేనేం చెప్తానంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనే దానివల్ల మీరు వెహికల్ కొంటే ఖర్చు అయితే అది అప్రిషియేషన్ కాదు, డిప్రిషియేషన్. ₹1 మర్సిడీస్ కారు 80 లక్షలు అవుతుంది. అదే ఒక స్థలం కొన్నారంటే 70 లక్షలు కొంటే సంవత్సరం దాటిన తర్వాత 90 లక్షలకు పోతుంది. సో వృథా ఖర్చు చేయకుండా అప్రిషియేషన్ వచ్చే స్థలము, ఇల్లు, సొమ్ము, బంగారు దీన్ని కొనుగోలు చేయండి. బట్ అది ఛాన్స్ ఉంది అంటే గోల్డ్, ల్యాండ్ కొనే యోగాలు ఉన్నాయి వీళ్ళకి. బట్ వీళ్ళు కాస్త అలా పోతుంది ఖర్చు, వృథా ఖర్చు కావాలి కదా, ఏదో లాస్ కావాలని ఉంది కదా 12వ ఇంట్లో, అది దానివల్ల మీరు దీనికి వెళ్ళకండి అని ఒక అడ్వైస్. సో అదొకటి చేసుకుంటే చాలా మంచిది. సో ఆల్మోస్ట్ ఓవరాల్ 80% వీళ్ళకి బాగుంది. అక్క చెల్లెలు, అన్నదమ్ముల నడుమ ఏదే ఘర్షణలు ఉన్నా బయటకు వస్తారు. ప్రాపర్టీ ప్రాబ్లమ్, లిటిగేషన్ ఉన్నా బయట, గురువు చూస్తున్నాడు కాబట్టి బయట వచ్చేస్తారు. వాళ్ళ హెల్త్ మేజర్ ప్రాబ్లం, మేజర్ హెల్త్ ప్రాబ్లం, అది మనము ఊహించలేము. ఏదో అన్ఎక్స్పెక్టెడ్. చాలా బాగున్నాను, ఏదేదో చెప్పినారు, ఏదో కిడ్నీ అన్నారు, ఏదో హార్ట్ అన్నారు, ఏదో బ్రెయిన్ అన్నారు, ఆక్సిజన్ బ్రెయిన్ పోలేదు అన్నారు. ఇదంతా ఒక యూనిక్ గా ఉంటుంది కదా వినేదానికి. సో అలాంటి ప్రాబ్లం వీళ్ళకి రావచ్చు. సో దానివల్ల హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండేది మంచిది. వీళ్ళకి చాలా కలిసి వచ్చే వాళ్ళే ఆంజనేయ స్వామినే మకర రాశికి. దానివల్ల హనుమాన్ చాలీసాని చదవడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం చాలా మంచిది. కుదిరితే ఈ అయోధ్యలో గడి ఆంజనేయ స్వామి ఉన్నాడు, చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి.
ఎంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అక్కడ అంటే అక్కడ బాంబు పెట్టేసినారు. బాంబు పెట్టేసినారు. ఓకే. ఆ బాంబు పేలింటే దగ్గర దగ్గర ఒక 300 మంది లేదంటే 500 మంది పోయేవాళ్ళు. అప్పుడు అన్ని బాంబ్ స్క్వాడ్ అంతా వచ్చేసింది. వచ్చేసి ఆ వాటర్ ట్యాంక్ లో పెట్టినారు అని చెప్పేసి కనిపెట్టేసినారు. అక్కడే ఉంది బాంబు. ఇంకేం ఇంకా 20 సెకండ్లు ఉన్నాయి. 20 సెకండ్ల ముందు ఒక కోతి వచ్చి తన నోటి ద్వారా కట్ చేసి 20 సెకండ్లు ఉంది. బాంబ్ స్క్వాడ్ వచ్చి వాళ్ళు చూస్తున్నారు, కట్ చేసి అక్కడే కూర్చుంది. 2 వైర్ కట్ అయింది. కరెక్ట్ గా 30 సెకండ్ చూపిస్తుంది. సినిమా కూడా వచ్చింది అది. సూపర్. అసలు ఆ ఆంజనేయ స్వామిని అయోధ్యకంతా ఇప్పుడు మంచి ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది. ఒక్కసారి మకర రాశి వాళ్ళు పోయి అది దర్శనం చేసుకొని వస్తే మంచిది. తర్వాత ప్రయాగ్రాజ్ లో నిద్రపోయే మాదిరిగా ఉంటాడు ఆంజనేయ స్వామి. ఎక్కడే కానీ ఆంజనేయ స్వామి ఇలా నిల్చుకో ఉంటాడు, కూర్చో ఉంటాడు, కొండెత్తుకొని పోయే మాదిరిగా ఉంటాడు. అయితే పనుకున్న మా ఆంజనేయ స్వామి ప్రయాగ్రాజ్ లో ఉంది. పడుకో ఉంటాడు ఆంజనేయ స్వామి. మోదీ మొన్న పోయి పూజ చేసుకుని వచ్చినాడు. ఆ 2 ఆంజనేయ స్వామి అయోధ్యలో ఉండే ఆ గడి ఆంజనేయ స్వామి స్టెప్స్ ఎక్కాలి, ఇక్కడ పనుకో ఉంటాడు. ఆ 2 ఆంజనేయ స్వామిని మకర రాశి వాళ్ళు దర్శనం చేసేస్తే ఈ సంవత్సరం చాలా మంచిది. అంత దూరం వెళ్ళేదాన్ని కుదరదు అంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి పోవచ్చు, కామన్ పీపుల్ పోవచ్చు అంటాను. ఏం 1800 రూపీస్ 1600 రూపీస్ సెకండ్ క్లాస్ అంతాను. దాని అదేం పెద్ద విషయమే కాదు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఇంత బాగుంది అన్నాను, 80% బాగుంది అన్నాను, 20% హెల్త్ అన్నాను. ఫిట్నెస్ ఎవరు అంటే ఆంజనేయ స్వామినే. ఆయనకన్నా ఫిట్నెస్ బజరంగ బలి. దాని తర్వాత ఆంజనేయ స్వామినే ఫస్ట్ మెడికల్ రెప్ సంజీవుని తీసుకొచ్చినాడు ఆయనే కదా. లక్ష్మణుడు చనిపోయినాడు అంటే సంజీవుని తీసుకొచ్చి బతికిపెట్టినాడు. మీకు హెల్త్ ప్రాబ్లం అన్నాను మకర రాశి వాళ్ళకి, ఏం చేయాలి మీరు? ఆంజనేయ స్వామినే పెట్టుకోవాలి. ఆయన జపిస్తే వాడే మెడిసిన్ చెప్తాడు మీకు. ఆయన పఠిస్తే జపం చేస్తే ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తాడు. ఇద్దరు దర్శనం చేసుకొని వచ్చాడు. అయోధ్య గడి తర్వాత ఇక్కడ బడా ఆంజనేయ, వాడు పనుకున్న ఆంజనేయ నిద్రపోతా ఉండేవాడు. ఆ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చేస్తే మంచిది. చాలా హెల్త్ ప్రాబ్లం నుంచి బయట వచ్చేస్తారు. మీకు ఏదేది జరగాలనో మంచిది జరుగుతుంది. వీళ్ళు నార్త్ డైరెక్షన్ ఎక్కువ వాడాలి ఈ సంవత్సరం మొత్తం. నార్త్ అంటే ఉత్తరం. మనకు ఆశీర్వాదం చేసేటట్టు ఉత్తరోత్తర అభివృద్ధి ప్రాప్తిరస్తూ ఉంటారు. దక్షిణ ప్రాప్తిరస్తూ లేదు, ఉత్తరోత్తర అభివృద్ధి అంటారు. దక్షిణ అభివృద్ధి లేదు, ఉత్తరోత్తర అభివృద్ధి. ఉత్తరం అంటే ఉత్తరమే. అన్ని ప్రశ్నలకి ఉత్తరం, సమాధానమే ఉత్తరం. సో దానివల్ల ఉత్తరాన్ని వీళ్ళు ఫాలో చేస్తే బాగుంటారు. ఓకే. సో ముఖ్యంగా మకర రాశి వారు ఈ స్వామివారిని, అయోధ్యలో ఉన్న స్వామివారిని దర్శిస్తే మొత్తం పాజిటివ్ గా మారిపోతుంది అంటారు. బాంబు పేలే మాదిరి ప్రాబ్లము, బ్లాస్ట్ అయ్యే ప్రాబ్లము ఆగిపోతుంది అన్నాను. అదే కదా, అంటే ఎంత పీక్ స్టేజ్ లో ఉంటే ఎంత పీక్ అది ఇక్కడికి వచ్చేసిందంటే ఏం కష్టం కదా. ఆ ప్రెజర్ నుంచి మీరు బయట వస్తారు అంటాను మకర రాశి వాడు. సో థ్యాంక్ యూ సార్. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.